హైదరాబాద్ ఐటీ ఏరియాలో డ్రగ్ డాన్ నీతూబాయ్ కోసం ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలను నీతూబాయ్ కొనసాగిస్తోంది. ఆమె ఇంటికి గంజాయి కొనుగోలు కోసం ఐటీ ఉద్యోగులు క్యూలు కట్టేవారని సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గంజాయి డాన్ డ్రగ్ డాన్ నీతూబాయ్ కోసం ఈగల్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. గతంలోనే ఆమెని ఒకవైపు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ తర్వాత సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మీద దాదాపు 12 కేసులు ఉన్నాయి. సో ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా పెట్టారు ఆమె మీద. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ ఆమె డ్రగ్స్ దందా అంటే ఈ గంజాయి అమ్మకాలు కొనసాగిస్తుందని చెప్పి తెలుసుకున్నటువంటి ఈగల్ ఫోర్స్ ప్రత్యేకంగా తెలంగాణలో ఏర్పడినటువంటి ఈగల్ ఫోర్స్ ప్రత్యేకంగా దీనిపైన నిఘా పెట్టింది. ఆమె గంజాయి అమ్మకాయలపైన ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు, ఎంతమందికి ఏమవుతుందనే దానిపై నిఘా పెట్టినటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి ఈగల్ ఫోర్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళి ఆమె కోసం నిఘా పెట్టారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి నీతూబాయ్ అక్కడి నుంచి పరారైనట్లుగా తెలుస్తుంది. కానీ ఆమె దుకాణం వద్ద, ఒక కిరాణా దుకాణం వద్ద ఆమె ఈ విక్రయాలని కొనసాగిస్తుంటే ఆమె దుకాణం వద్ద సుమారు 50 మంది ఈ ఈగల్ ఫోర్స్ వెళ్ళినటువంటి సమయంలో 50 మంది ఐటీ ఉద్యోగులు, ఇతర బీహారీకి సంబంధించినటువంటి కొంతమంది కూలీలు, వీళ్ళంతా కూడా చాలామంది సుమారు 50 మంది వరకు అక్కడ ఆమె కొనుగోలు చేసేందుకు అక్కడికి వచ్చినట్టుగా ఈగల్ ఫోర్స్ గుర్తించింది. సో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర కొంత గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటుగా ఏదైతే అక్కడ దుకాణం దగ్గర ఉన్నటువంటి ఈ గంజాయిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ లోపలికి వెళ్ళి కూడా సోదాలు చేశారు. గతంలో కూడా ఈమె ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యేది. ఆమె లోపల ఒక దుకాణం లోపల ఉండటం, ఎవరైతే గంజాయి కావాలో, ఎంత క్వాంటిటీ కావాలో, ఒకవేళ పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న తర్వాత ఆ గంజాయిని అంతా కూడా నేరుగా ఇంటి లోపల నుంచి డ్రైనేజ్ లోపలికి ఒక ఏర్పాటు చేసుకుంది. ఆ డ్రైనేజ్లో వేస్తుంది, ఇంట్లో ఎలాంటి గంజాయి దొరకకుండా. సో వీటన్నిటి మీద గతంలో కేసులు నమోదయ్యాయి, దాదాపు 12 కేసులు నమోదయ్యాయి. దాంతో ఈమెతో పాటుగా ఈమె కుమారులు కాలు సింగ్ అండ్ గౌతమ్ మీద కూడా కేసులు నమోదయ్యాయి. వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు. కొన్ని చోట్ల ఈమె ఆస్తులు కూడా ఎక్సైజ్ అధికారులు జప్తు చేశారు, నానక్రాంగూడ ఇతర ప్రాంతాల్లో. సో అయినా కూడా, ఇంత జరిగినా కూడా ఆమె నీతూబాయ్ మళ్ళీ బయటకు వచ్చి ఈ గంజాయి దందా కొనసాగించడం, ధూల్పేట నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయించడం, పోలీసుల నిఘా పెరగడంతో గంజాయికి సరఫరా తక్కువైంది. దాంతో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఐటీ ఉద్యోగులు, తర్వాత ఇతర ఎంప్లాయీస్, గతంలో కొంతమంది డాక్టర్లు కూడా ఏమైనా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగులతో పాటుగా కొంతమంది బీహారీకి సంబంధించిన వాళ్ళు, కొంత ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడ వలస కూలీలు ఉన్నారు. వాళ్ళకు కూడా గంజాయి విక్రయిస్తుందని తెలుసుకున్నటువంటి ఈగల్ ఫోర్స్ అక్కడికి వెళ్ళి దాడులు నిర్వహించగా మొత్తం 50 మందిని అక్కడ గుర్తించగా అందులో 32 మందిని తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆమె కోసం ప్రత్యేక బృందాలు నీతూబాయ్ కోసం గాలిస్తున్నాయి. ఓటు ప్రశ్న.